పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా వెలిగిపోతున్నాడు. జనసేనానిగా రాణిస్తున్నాడు. ఏకకాలంలో సినీ రంగాన్ని ఏలుతూనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అంతేకాదు, ఇరు రాష్ట్రాల చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నాడు. తాను తలుచుకుంటే కోట్లాది రూపాయలు యాడ్స్ ద్వారా సంపాదించే అవకాశమున్నా ఇప్పటివరకు అలాంటిది చేయలేదు. వ్యక్తిగతంగా అలాంటి వాటికి పవన్ వ్యతిరేకం కూడా. కానీ నేతన్నల విషయానికి వచ్చినప్పుడు వారి విన్నపాన్ని మన్నించి స్వచ్ఛందంగా వారికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నాడు. అలాంటి జనసేనానిపై సమంత కన్నుపడింది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అయిన సమంత చురుగ్గా ముందుకు సాగుతున్నారు. ఇటీవలే మెదక్ జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికుల ముందుకు వెళ్లిన ఆమె తాజాగా వరంగల్ జిల్లా గుండాలలో చేనేత వస్త్రాల తయారీని పరిశీలించారు. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన చేనేత వస్త్రాలని వేలం వేయాలని నిర్ణయించారు. తద్వారా వచ్చిన సొమ్ముని చేనేత కార్మికుల సంక్షేమానికి వెచ్చించాలన్నది సమంత ఆలోచన. ఇటీవలే కాటమరాయుడు షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. యూ సర్టిఫికేట్ పొందింది. 24 మార్చిన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఈ లోగానే వేలం కార్యక్రమాన్ని నిర్వహించాలని సమంత భావిస్తున్నారు. అటు కాటమరాయుడు సినిమాకి కూడా ఈ ఆక్షన్ ప్రమోషన్గా సాయపడే అవకాశమూ ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.